ఏవమ్మా నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? వేరే వాళ్ళ తోటలో అడగకుండా కాయలు ఎట్లా బీక్కుంటావు? సరేలే బాబు, తప్పైపోయింది. ఇంకోసారి రానులే బాబు. ఆ సంచికిడి రోజు తోటలో కాయలు తగ్గుతుంటే ఎక్కడ పోతున్నాయో ఏమో అనుకున్నా. ఇది నీ పనేనేమో. రే ఎవర్రా తోటలో? డే టైం కదా, బ్యాటరీ అవసరం లేదులే. ఎవ్వరు లేరు, వెళ్ళి పీక్కుందాం పదరా. రే ఎవర్రా తోటలో? ఇంతకీ మీరెవరండి? ఈ తోట నాదేరా. నేను నమ్మను. 4 పీకితే నమ్ముతావురా? ఆగరా నిన్ను దొంగనా కొడక. ఆ సంచులాడేయిరా. నువ్వు వద్దు, నీ తోటలో కాయలు వద్దను. రోజు ఆకుకూర మాయం చేస్తున్నది నువ్వేనేమో. అక్క నమస్తే అక్క, రా పోదాము. ప్యూర్ పార్కింగ్ ప్లేస్. రండి సార్ రండి. ఏంది బైక్లు ఎవరివి లేవు? ఇంకా కొత్తగా స్టార్ట్ చేసినాం సార్. అవునా, సరే. సార్ కీస్ ఇవ్వండి సార్. కీస్ ఎందుకు ఇస్తారు? కీస్ ఇస్తే 50 రూపాయలు, ఇవ్వకుండా పోతే 500. నీ ఇష్టం సార్. సరేలే, నీ దగ్గరే పెట్టుకో. రావాలి సార్, రావాలి సార్. ప్యూర్ పార్కింగ్ ప్లేస్ రావాలి సార్. 3 గంటల తర్వాత. సార్ సార్ రండి సార్. అంటే బండి కండిషన్ లో ఉందో లేదో చెక్ చేసేకపోయింది సార్. అవునా, రే పెట్రోల్ అయిపోయినట్లుంది, ఎట్లరా? ఒరే 300 కొట్టి ఇప్పుడే కదరా ఇచ్చిండేది. మరి ఇప్పుడు ఎట్లరా? ఇంటికి రారా, నీ కథ చెప్తా. అదే ఎట్లా రావాలరా? దుబ్బుకోని రా. సరిపోయారు ఇద్దరు. లే లే లే, రాలే. నరేష్ గాని కరెంట్ పట్టుకుందంట, నాకు భయం అవుతుంది. ఎందుకు భయపడతావులే? వాడు మనకి 10,000 ఏళ్ళ 10 నెలల నుంచి తిరుగుతాను మన కోసము. అవును కదా. వాడు ఎవరికన్నా ఉంటే చెప్పు, పట్టుకోమనే. నేను వస్తానా బిరీనా? సరే రారా పోదాము. కొంతమందిని అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడుకోవాలరా, మిగతా టైంలో వదిలేయాలి. వాళ్ళు కూడా నీలాగే ఆలోచిస్తే. రే నేను అర్జెంట్ గా సిగరెట్ మానేద్దాం అనుకుంటున్నాను రా. రే ఎందుకురా? కంగారు పడొద్దు, నేను తెచ్చుకోవడం మానేద్దాం అంటున్నా. నువ్వు వెళ్ళి తీసుకురా పో, తాగుదాం. మనసేం బాలేదురా, ఏం చేద్దాం? కంగారు ఎందుకురా, మందు మానేయ్. అదేంద్రా, మందు మానేస్తే ఎట్లా? బీర్లేద్దామే. వంటల్లోకేస్తారు వెల్లుల్లి, మా వాళ్ళకి ఇష్టం లొల్లి. రే ఆగండి రా. ఇడ్లీలోకి తింటారు వడ, మా వాళ్ళకి ఇప్పుడు పగలబోతుంది దవడ. రే రే ఆపండ్రా, చెప్తుంటే మీకు కదా. ఎందుకు కొట్టావురా? గొడవాపి ఇద్దరికి తలా ఒక క్వశ్చన్ అడుగుతా. ఇద్దరిలో ఒక్కరు సరిగ్గా సమాధానం చెప్పిన 5,000 ఇస్తా. ఫస్ట్ నీకు. వెంటనే హాస్పిటల్కి పోవాలంటే ఏముండాలి? బైక్ మామా. బాగా ఆలోచించుకొని చెప్పు. పీపీ బస్ మామా. తప్పు, రోగం ఉండాలరా. ఇప్పుడు నువ్వు బాగా ఆలోచించుకో. ఒక ఆవు గడ్డి మేయాలంటే ఏముండాలి? ఇది ఒక క్వశ్చన్. తోటలో గడ్డి మొక్కలు ఉండాలి. చెప్పినా కదా ముందే ఆలోచించమని. ముందు నీతో ఒక ఆవు ఉండాలా బై? తిక్క క్వశ్చన్లు అడుగుతున్నాడు. నువ్వు పోతావు, నిన్ను కొట్టాలా ఫస్ట్? వద్దులేరా, నేను పోతాను. మీ సావు మీరు సావండి. పారా మనం కొట్టుకుందాం. గొడవ ఆపుదాం అనుకుంటే నన్నే కొట్టేటట్టున్నారు. మనము ఒకరి గురించి మాట్లాడాలంటే వాళ్ళు అందనంత ఎత్తుకైనా ఎదిగిండాలా, లేదా వాళ్ళు వీక్ స్టేజ్ లో అయినా ఉండాలా. ఇవి రెండు లేకుంటే వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా వేస్టే. నిజం. కానీ కొంతమందికి వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోకుంటే అసలు ముద్దే దిగదు. ఊనప్ప అంటే వస్తా. A few moments later. కాదురా, ఒక మ్యాటర్ చెప్తాను ఇను. ఆ కాంతమ్మల ఇంట్లో మొన్న భలే కొట్టుకుంటారంట కదరా వాళ్ళు. కాదు కాదులే, ఆ సుబ్బారావు కనిపెళ్ళాము నిన్న వాడిని సుత్తితో నెత్తంతా పలుగొట్టిందట్లే. అది కాదులే, ఆ మనిషికి నెత్తి మీద ఎంటికలన్నా ఉంటే ఓ రకము, బట్టతల కదా గుంత పడిపోయిందంట్లే.